గ్రేటర్ హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సిటీలో మళ్లీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సిటీలోని ఓల్డ్ సిటీ, బషీర్బాగ్, అబిడ్స్, హిమాయత్ నగర్, లక్డీ కపూర్, నాంపల్లి, బాగ్లింగంపల్లి, నారాయణగూడ, రామ్నగర్, విద్యానగర్ వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ దంచుకొట్టింది. కానీ కాసేపటి క్రితమే ఆకాశం అంతా మేఘావృతమైంది. తర్వాత వర్షం దంచుకొడుతోంది. సిటీతో పాటు వారాల్లో సిటీతో జోరు వానకు పడుతోంది. భారీ వర్షానికి వరద రోడ్లపై చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. వర్షంపై మరిన్ని అప్డేట్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, సిటీలో వర్షాలు కురుస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ఉదయం నుంచి కూడా ఎండ కనిపించింది. ఉక్కపోతతో నగరవాసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోజే కాదు, గత 2-3 రోజుల నుంచి కూడా వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం అంతా ఎండ, సాయంత్రం కాగానే కొన్ని ప్రాంతాలలో మేఘకృతంగా మారి చల్లని వాతావరణం కనిపిస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రము ఉక్కపోత కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ రోజు మాత్రం ఉదయం నుంచి కూడా చాలా ఎండ, అంటే దాదాపు 30 డిగ్రీల పైగానే ఈరోజు ఉష్ణోగ్రతలు నమోదైనాయి. బట్ ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ మాత్రం చాలా ప్రాంతాల్లో మాత్రం ఒక్కసారిగా వర్షం కురుస్తుందని చెప్పాలి. సడన్ రెయిన్ఫాల్ కావడంతో ఎమర్జెన్సీగా బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, వేరే వర్క్ పైన బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, చాలా ఇబ్బంది పడ్డట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణము వాతావరణంలో వచ్చే మార్పులకు ప్రధాన కారణం అయితే ఇటు నైరుతి ఋతుపవనాలు తిరోగమనం అవడమే కూడా వాతావరణ శాఖ చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఎల్లో అలర్ట్ కొన్ని జిల్లాలకైతే ఇటు వాతావరణ శాఖ ఇచ్చింది. వాటిల్లో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అయితే ఈ రోజు ఎల్లో అలర్ట్ ఉండబోతుంది. ముఖ్యంగా అక్కడక్కడ ఉరుము మెరుపులతో కూడిన వర్షం కూడా ఉండబోతున్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇవే అలర్ట్స్ రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఉంటాయని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. రానున్న 2-3 గంటల పాటు అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లోని చాలా ఏరియాల్లో అయితే వర్షం పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక ఈ 2-3 గంటలు అంటే దాదాపు అది పీక్ అవర్, ఎందుకంటే ఆఫీసుల నుంచి ఇంటికి బయలుదేరే సమయం కాబట్టి రోడ్లనే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి చాలా వరకు ఇప్పటికీ ఐటీ కంపెనీస్ కూడా వర్షాకాలం కావచ్చు, లేకపోతే అన్సీజన్గా వర్షం పడ్డప్పుడు ఒక 2 అవర్స్ ముందుగానే లాగౌట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. అలా ప్లాన్గా ఉంటే మాత్రం ట్రాఫిక్ జామ్ కాస్త చెక్ పట్టవచ్చు. కానీ ఒక్కసారి రోడ్ల మీదకి బండ్లు వస్తే మాత్రం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. చాలా వరకు అయితే ఇప్పటికీ అంటే నాంపల్లి కావచ్చు, హ్యాబిట్స్, విద్యానగర్, బంజారాహిల్స్ ఇలాంటి ఏరియాలలో అయితే ఇప్పటికే ఒక 1 అవర్ నుంచి కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కాస్త వాటర్ లాకింగ్ పాయింట్స్ కూడా ఏర్పడ్డాయి. దాన్ని కూడా క్లియర్ చేసే పనులు కూడా జిహెచ్ఎంసీ అధికారులు కనిపిస్తున్నారు. ఇక మొత్తానికి అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో చూసుకుంటే రాబోయే 2-3 గంటల పాటు ఉరుము మెరుపుతో కూడా భారీ వర్షం అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తా వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రానున్న 2-3 రోజుల పాటు మాత్రం కొన్ని జిల్లాలకు, దాదాపు 5-6 జిల్లాలకు మాత్రము ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అక్కడ భారీ వర్షాలు పడే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే మార్నింగ్ నుంచి కాస్త ఉక్కపోత, వేడి, ఎండకు ఇబ్బంది పడే నగరవాసులు 1 గంట నుంచి మొత్తం కొంచెం రిలాక్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ సడన్ రెయిన్ఫాల్ కావడంతో అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. చంద్రిక.